నమస్తే, నేను అరవింద్. మీరు చూస్తున్నారు ఇండియా 9 టీవీ. ఇండియా ఇన్సైట్కి స్వాగతం. భారతదేశంలో సనాతన ధర్మాన్ని, హిందువులని అవమానించడం ఇప్పుడు అత్యంత సులభమైన పనిగా మారిపోయిందా? ఎవరికైనా ధర్మ నిరపేక్షత సర్టిఫికేట్ కావాలి అంటే ముందుగా సనాతన ధర్మాన్ని అవమానిస్తారు. అప్పుడు దేశమంతా నిశ్శబ్దంగా దాన్ని భరిస్తుంది. ఈరోజు మేము భారతదేశంలోని 100 కోట్ల హిందువులను ఒక ప్రశ్న అడగాలని కోరుకుంటున్నాం. ఎందుకు అంటే మన దేశంలో మళ్ళీ సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామని బహిరంగంగానే బెదిరింపులు వస్తున్నాయి. కానీ ప్రతిపక్ష నాయకులు దీనిపై ఏమీ జరగనట్టుగా మౌనంగా ఉంటున్నారు. దీనిని కేవలం హేట్ స్పీచ్ అని ముగించేస్తున్నారు. డిఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ మరోసారి సనాతన ధర్మంపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు అసెంబ్లీ తొలి సమావేశంలో ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం ప్రజలను విడగొడుతుంది, అందుకే దాన్ని నిర్మూలించాలని ఆయన అన్నారు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఉదయనిధి ఈ వ్యాఖ్యలను తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సమక్షంలోనే చేశారు. రాజ్యాంగ ప్రమాణం చేసే అన్ని మతాలను గౌరవించాల్సిన అసెంబ్లీలోనే బహిరంగంగా సనాతన ధర్మాన్ని పేరున ప్రస్తావించి దాన్ని నిర్మూలించాలనే హెచ్చరిక కూడా ఇవ్వబడింది. అక్కడ మన దేశంలో సుమారు 100 కోట్ల మంది సనాతన సంప్రదాయాన్ని, హిందూ ధర్మాన్ని అనుసరిస్తున్నారు. అదే ధర్మంపై అసెంబ్లీ లోపల ఆ రోజు అలాంటి తీవ్ర అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయబడ్డాయి. ఉదయనిధి తన రాజకీయ ప్రసంగంలో మేము కొత్త ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు ఇస్తాం, తమిళనాడు ప్రజల కోసం పనిచేస్తామని చెప్పారు. చాలా మంచి మాటలు చెప్పారు ఆయన. కానీ చివర్లో సనాతన ధర్మం ప్రజలను విడగొడుతుంది, అందుకే దాన్ని నిర్మూలించాలి అని అన్నారు. అప్పుడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఆయనకు నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలిపారు. మీరు ఇప్పుడు చూసినట్లుగానే ఆయన ఈ విధంగా ధన్యవాదాలు తెలిపారు. ఉదయనిధి తన మొత్తం ప్రసంగాన్ని తమిళ భాషలో చేశారు. బహుశా ఆయన వ్యాఖ్యల అసలు అర్థం మీకు పూర్తిగా అర్థం కాకపోయి ఉండవచ్చు. అందుకే మేము దాని పూర్తి భావాన్ని ఇక్కడ వివరిస్తున్నాము. ఆయన తన ప్రసంగం చివరిలో 2 పెద్ద విషయాలు చెప్పారు. మొదటిది, సనాతన ధర్మం ప్రజలను విడగొడుతుంది. ఇక రెండవది, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి. ఈ వ్యాఖ్యలు చేసిన తమిళనాడులో సుమారు 87% హిందువులు ఉంటారు. కేవలం 6.12 మంది మాత్రమే క్రైస్తవులు ఉంటారు. ఇదే తమిళ జనాభా నిర్మాణం. జోసెఫ్ విజయ్ తమిళనాడులో తొలి క్రైస్తవ ముఖ్యమంత్రి. మన ప్రజాస్వామ్యపు అందాన్ని ఒక్కసారి చూడండి. నేను మళ్ళీ మీకు ఆ గణాంకాలను చూపిస్తున్నాను. ఇది మన ప్రజాస్వామ్యపు అందం. ఇది హిందూ ధర్మాన్ని అనుసరించే వారి ధర్మ నిరపేక్షణ భావనపై నిదర్శనం కూడా. 87% హిందువులు ఉన్న రాష్ట్రంలో ఒక క్రైస్తవ నాయకుడిని ఎన్నుకొని ముఖ్యమంత్రిగా చేశారు. జోసెఫ్ విజయ్ అనే ఆయన తమిళనాడులో తొలి క్రైస్తవ ముఖ్యమంత్రి అయ్యారు. ధర్మ నిరపేక్షతకు ఇంత పెద్ద ఉదాహరణ మీరు ఎప్పుడూ చూసి ఉండరు. తమిళనాడు హిందువులు జోసెఫ్ విజయ్కు ఓటు వేయడానికి ముందు ఆయన మతాన్ని చూడలేదు. ఆయన కూడా తమ సనాతన ధర్మాన్ని, విశ్వాసాలను ఇతర మతాల మాదిరిగానే గౌరవిస్తారని ఆశించి ఉంటారు. కానీ ఈరోజు అసెంబ్లీలో జోసెఫ్ విజయ్ ప్రవర్తన చూసి తమిళనాడు హిందువులు చాలా నిరాశ చెంది ఉంటారు. దేశంలోని హిందువులు కూడా చాలా నిరాశ చెందారు. అసెంబ్లీ దృశ్యాల్లో మీరు గమనించి ఉంటారు. ఉదయనిధి సనాతనాన్ని నిర్మూలించాలి అని చెప్పిన తర్వాత జోసెఫ్ విజయ్ వ్యతిరేకరించలేదు. బదులుగా ఆయనకు నమస్కరించి ధన్యవాదాలు కూడా తెలిపారు. ఈరోజు తమిళనాడు తొలి క్రైస్తవ ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ని మేము కొన్ని ప్రశ్నలు అడగాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎవరైనా అసెంబ్లీలో క్రైస్తవ మతాన్ని లేదా ఇస్లాం మతాన్ని నిర్మూలించాలి అని చెప్పి ఉంటే జోసెఫ్ విజయ్ ఇలాగే మౌనంగా ఉండేవారా? ఈరోజు ఎవరైనా నాయకుడు తమిళనాడు అసెంబ్లీలో నిలబడి క్రైస్తవ మతాన్ని నిర్మూలించాలి అని చెప్పి ఉంటే, లేదా ఇస్లాం మతాన్ని నిర్మూలించాలి అని చెప్పి ఉంటే అప్పుడు కూడా జోసెఫ్ విజయ్ ఇలాగే నిశ్శబ్దంగా ఉండేవారా?
ముఖ్యమంత్రి పదవి ప్రమాణం చేసే సమయంలో అన్ని మతాల పట్ల సమాన వైఖరి పాటిస్తానని ఆయన చెప్పారు. తాను అందరి ముఖ్యమంత్రిని అని అన్నారు. కానీ ఉదయనిధి వ్యాఖ్యలను వ్యతిరేకించకుండా ఆయన తన ప్రమాణాన్ని ఉల్లంఘించలేదా? మరి జోసెఫ్ విజయ్కు తమకు ఓటు వేసే ముఖ్యమంత్రిని చేసిన తమిళనాడులోని 87% హిందువులను అవమానించలేదా? వారిని నిరాశపరచలేదా? ఉదయనిధి వ్యాఖ్యల తర్వాత కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సభలో తన తొలి ప్రసంగం కూడా చేశారు. ఆయనకు కావాలంటే అదే ప్రసంగంలో ఉదయనిధి వ్యాఖ్యలను ఖండించే అవకాశం కూడా ఉంది. ఉదయనిధి చెప్పింది నాకు పూర్తిగా అసమ్మతి అని చెప్పవచ్చు, ఇలా జరగనివ్వను అని కూడా చెప్పవచ్చు. జోసెఫ్ విజయ్ ఆ సభలో అందరూ సమానమని చెప్పారు. ఒకే సభ్యుడు ఉన్న పార్టీకి కూడా తన పార్టీ టీవీకే ఉన్నంత ప్రాముఖ్యత ఉందని అన్నారు. కానీ సనాతన ధర్మంపై జరిగిన అవమానంపై మౌనంగా ఉండి హిందువుల పట్ల వివక్ష చూపించారు. భారతదేశంలోని ఒక ముఖ్యమంత్రి నుంచి ఇలాంటి ప్రవర్తన ఎప్పుడూ ఆశించరు. ఇప్పుడు ఈరోజు మీకు ఒక ఫోటో చూపించాలని కోరుకుంటున్నాం. చెన్నైలో జోసెఫ్ విజయ్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కార్యాలయానికి వెళ్ళి వారి నాయకులను కలిశారు. ఆ పార్టీ ముస్లిం హక్కుల గురించి మాట్లాడుతుంది. ఇస్లాం ఆధారంగా ఆ పార్టీ ఏర్పడింది. ప్రస్తుతం జోసెఫ్ విజయ్ ప్రభుత్వంలో ఈ పార్టీకి చెందిన 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే, జోసెఫ్ విజయ్ కావాలనే ఉదయనిధి వ్యాఖ్యలపై మౌనంగా ఉన్నారా? వాటిని పట్టించుకోవడం లేదా? ముఖ్యమంత్రి పదవీ ప్రమాణం చేసిన తర్వాత మే 11న జోసెఫ్ విజయ్ మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్లను వారింటికి వెళ్ళి కలిశారు. జోసెఫ్ విజయ్, ఉదయనిధి ఒకరినొకరు ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళకు తెలుసు, పాత స్నేహితులు కూడా అని చెప్పవచ్చు. రాజకీయాల్లోకి రాకముందు జోసెఫ్ విజయ్ లాగే ఉదయనిధి కూడా సినిమాల్లో నటించారు. ఇద్దరూ నటులే. 2008లో జోసెఫ్ విజయ్ నటించిన కురివి సినిమా వచ్చింది. ఆ సినిమాకు నిర్మాత ఉదయనిధి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరిద్దరి పాత ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇద్దరు పాత స్నేహితులు ప్లస్ పాత సహచరులు కలిసి ఉన్న అనేక ఫోటోలు మీకు కనిపిస్తాయి. ఇప్పుడు ఉదయనిధి ఈ వ్యాఖ్యలను అసెంబ్లీలోనే ఎందుకు చేశారో చెప్తాను. రాజ్యాంగంలోని ఆర్టికల్ 194 ప్రకారం అసెంబ్లీలో మాట్లాడిన ప్రసంగాలకు ఎమ్మెల్యేలకు ప్రత్యేక రాజ్యాంగ పరిరక్షణ ఉంటుంది. అంటే అసెంబ్లీ లోపల చేసిన ప్రసంగాలపై కోర్టు చర్యలు తీసుకోలేదు. దీనిని రాజ్యాంగ ప్రత్యేక హక్కు అంటారు. ఎమ్మెల్యేలు ఎలాంటి భయం లేకుండా ప్రభుత్వాన్ని విమర్శించడానికి, ప్రజా సమస్యలను బహిరంగంగా ప్రస్తావించడానికి ఈ హక్కు ఇవ్వబడింది. కానీ దాని అర్థం అసెంబ్లీ లోపల ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చునని కాదు, ఏ మతాన్నైనా అవమానించవచ్చు అని కాదు, బాధ్యత లేకుండా మాట్లాడవచ్చు అని కాదు. అందుకే ఈరోజు మేము ఈ వ్యాఖ్యలను తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. ఇక కొత్త సీఎం జోసెఫ్ విజయ్ వెంటనే దీనిపై అభ్యంతరం చెప్పాల్సిందే. అసెంబ్లీ స్పీకర్ ఉదయనిధి ప్రసంగంలోని ఆ భాగాన్ని తొలగించాల్సిందే. ఈ విషయం పెద్ద చర్చ కావాల్సింది. సనాతన ధర్మంపై ఇలాంటి అవమానాన్ని అంగీకరించబోమని చెప్పాల్సింది. కానీ అది ఏమీ జరగలేదు. అన్నీ నాశనమైన అహంకారం మాత్రం పోకపోవడం. ఇక ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించే ప్రయత్నంలో తన పార్టీనే తానే నాశనం చేసుకున్నారని ఆయనకు అర్థం కావడం లేదు. ఈ క్రమంలో డిఎంకే పార్టీ తన తండ్రి ఎంకే స్టాలిన్ రాజకీయ భవిష్యత్తునే ఆయన దెబ్బతీస్తున్నారు. సనాతనాన్ని నిర్మూలించాలనే కలలు కంటూ ఈసారి డిఎంకే తమిళనాడు అధికారాన్నే కోల్పోయింది. 2021 ఎన్నికల్లో డిఎంకే 133 స్థానాలు గెలిచి 37% ఓట్ షేర్తో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పుడు ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి కూడా అయ్యారు. కానీ ఈసారి డిఎంకే కేవలం 59 సీట్లు అండ్ 24% ఓట్ షేర్కే పరిమితం అయిపోయింది. అంటే 74 సీట్లు కోల్పోయింది. ఓటు శాతం కూడా 13.5% తగ్గిపోయింది. డిఎంకే ప్రభుత్వం దీంతో పడిపోయింది. ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి పదవి కూడా పోయింది. కానీ ఉదయనిధికి ఇప్పటికీ తమిళనాడులో తమతో ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడమే లేదు.
అందుకే ఆయన చేసిన అతిపెద్ద తప్పు ఏమిటో గుర్తు చేయాలని మేము కోరుకుంటున్నాం. 2023లో ఉదయనిధి సనాతన ధర్మంపై ఇలాగే అవమానకరమైన వ్యాఖ్యలు కూడా చేశారు. సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా, జ్వరం, కరోనా లాంటి వ్యాధి దాన్ని నిర్మూలించాలని అప్పుడు కూడా ఆయన అన్నారు. ఆ వ్యాఖ్యల వల్ల సనాతనానికి ఎలాంటి నష్టం జరగలేదు. ఎందుకు అంటే ఎవరో చెప్పారని సనాతనం అంతమవ్వదు. కానీ తమిళనాడులోని సుమారు 6 కోట్ల హిందువులు డిఎంకే అధికారాన్ని మాత్రం దూరం చేశారు. తమ సమాధానాన్ని కూడా ఇచ్చారు. ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కూడా ఇలాంటి హేట్ స్పీచ్లు సమాజంలో విభేదాలు, సామాజిక ఉద్రిక్తతలను పెంచుతాయని పేర్కొంది. ఇది భిన్న మతాలు, భాషలు, సంస్కృతులను దేశం బలంగా భావించే రాజ్యాంగ ఆత్మకు వ్యతిరేకమని కూడా చెప్పింది. ఉదయనిధి ఇంకో మతం గురించి ఇలాంటి అవమానకరమైన వ్యాఖ్యలు చేసే ధైర్యం చూపగలరా? ఇదే మా సవాలు. ఆయన ఇస్లాం గురించి ఇలా మాట్లాడగలరా? క్రైస్తవ మతంపై ఇలా మాట్లాడగలరా? క్రైస్తవ మతాన్ని నిర్మూలించాలి అని ఒక్కసారన్నా చెప్పగలరా? ఆ ధైర్యం ఆయనకు లేదు. కానీ సనాతన ధర్మం గురించి మాత్రం పదే పదే మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే సనాతనాన్ని అనుసరించే ప్రజలు చాలా సహనంతో ఉంటారని ఆయన భావిస్తున్నారు. ఇదే సనాతన ధర్మపు అందం. దాన్ని అనుసరించే ప్రజలు ఇలాంటి వ్యాఖ్యలను భరిస్తారు, పట్టించుకోరు. బహుశా అదే విషయాన్ని ఉదయనిధి లాంటి నాయకులు ఇప్పటికీ ఉపయోగించుకుంటున్నారు. అలాంటి నాయకులు నిజంగా ఏమనుకుంటున్నారు అంటే హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని అవమానిస్తే ఇతర మతాల వారు సంతోషిస్తారని, సనాతన ధర్మాన్ని అవమానించడం అంటే ధర్మ నిరపేక్షత సర్టిఫికేట్ పొందినట్టే అని వారు భావిస్తున్నారు. ఇప్పుడు సనాతన ధర్మంపై కాంగ్రెస్, రాహుల్ గాంధీ ద్వంద్వ వైఖరిని కూడా మీకు చూపించాలని మేము అనుకుంటున్నాం. ప్రస్తుతం కాంగ్రెస్ తమిళనాడు ప్రభుత్వంలో జోసెఫ్ విజయ్తో కలిసి ఉంది. జోసెఫ్ విజయ్ సనాతనాన్ని నిర్మూలించాలనే వ్యాఖ్యలను ఖండించడం లేదు, చర్యలు కూడా అసలు తీసుకోవడమే లేదు. కాంగ్రెస్, రాహుల్ గాంధీ కూడా ఈ విషయంలో మౌనంగా ఉండి జోసెఫ్ విజయ్కు మద్దతుగా నిలుస్తున్నారు. రాహుల్ గాంధీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను ఉదయనిధి పార్టీతో డిఎంకేతో కలిసి పోటీ చేశారు. కాంగ్రెస్, డిఎంకే సిద్ధాంతాలు సేమ్ ఒకేలా ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్, డిఎంకే కలిసి లేకపోయినా హిందువులను అవమానించే పనిని కాంగ్రెస్, డిఎంకే వంటి పార్టీలకు అవుట్సోర్స్గా చేసినట్లు కనిపిస్తోంది. ముందుగా కాంగ్రెస్ చేసేది ఇప్పుడు డిఎంకే చేస్తుంది. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రస్తుతం జోసెఫ్ విజయ్తో ఉన్న సనాతన వ్యతిరేక వ్యాఖ్యల విషయంలో ఉదయనిధి వైపే నిలుస్తున్నారు ఆయన. ఈరోజు కాంగ్రెస్ నాయకుల్లో ఒకరు తమిళనాడులో బీజేపీ ఓడిపోవడం అంటే సనాతన ధర్మం ఓడిపోయినట్టే అని కూడా అన్నారు. ఒకవైపు తమిళనాడులో సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామని బెదిరింపులు వస్తుంటే, మరోవైపు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తన వ్యక్తిగత జ్యోతిష్యుడు, ఆధ్యాత్మిక సలహాదారు రిక్కీ రాధన్ పండిట్ను ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓఎస్డీగా నిర్మించారు. అదే జ్యోతిష్యుడు ఏడాది క్రితం తమిళనాడులో జోసెఫ్ విజయ్ విజయం సాధిస్తారని జోస్యం కూడా చెప్పారు. రిక్కీ పండిట్ను జోసెఫ్ విజయ్ అత్యంత సన్నిహితుడిగా భావిస్తారు. ఆయనను తన పార్టీ టీవీకే ప్రతినిధిగా కూడా నియమించారు. ఇప్పుడు అదే వ్యక్తిని సీఎం కార్యాలయంలో ఓఎస్డీగా కూడా నియమించారు. ఇక ఉదయనిధి స్టాలిన్ తమిళనాడులో సనాతనాన్ని నిర్మూలిస్తామని బెదిరిస్తున్నారు. కానీ దాదాపు 1000 సంవత్సరాల క్రితం ఇదే దక్షిణ భారతం నుంచి గొప్ప చోళ రాజవంశం ఉద్భవించింది. చోళరాజులు దాదాపు 430 సంవత్సరాలు పాలించారు. సనాతన ధర్మాన్ని దక్షిణ భారతదేశం నుంచి మయన్మార్, థాయిలాండ్ మరియు ఇండోనేషియా, మలేషియా, శ్రీలంక, కంబోడియా వరకు విస్తరించారు. చోళ సామ్రాజ్యం ప్రభావం ఎక్కడెక్కడో ఉంది. మన దేశ చరిత్రలో ఉదయనిధి స్టాలిన్ లాంటి ఎన్నో రాజకీయ కుటుంబాలు వచ్చాయి, వెళ్ళిపోయాయి. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని కలలు కంటూ తామే అంతమైపోయాయి. సనాతన ధర్మం దాదాపు 5000 సంవత్సరాల పురాతనమైనది. ప్రపంచంలో అత్యంత సహనశీల మతంగా కూడా భావిస్తారు. అయితే హిందువుల ఈ సహనానికే ఇప్పుడు రాజకీయాల్లో శిక్ష పడుతుందా? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు వందే మాతరం, భారత్ మాతా కీ జై, జై హింద్.